హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 876కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చక్కచక్క చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ తిన్నర్ మ్యాక్బుక్ ఎయిర్ని తీసుకురావాలన్న ప్లాన్లో ఉన్నట్టుగా అయితే ఇక్కడ మనకి న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఈ మ్యాక్బుక్ ఎయిర్ని వీళ్ళు నెక్స్ట్ ఇయర్ సో సెకండ్ హాఫ్లో తీసుకొస్తారన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇందులో వచ్చేసరికి వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ వీళ్ళ ఓన్ ప్రాసెసర్తో పాటు వీళ్ళు రీసెంట్గా ఐఫోన్ 12లో తీసుకొచ్చిన మ్యాక్సేఫ్ ఛార్జర్ను కూడా అయితే ఈ మ్యాక్బుక్ ఎయిర్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ C20 ఈ మొబైల్ని వీళ్ళు ఈ రోజు వియత్నాంలో అయితే లాంచ్ చేశారు. సో ఇక్కడ దీని ప్రైస్ చూస్తే వీళ్ళు మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి $7,800 వరకు దీని ప్రైస్ పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఆల్రెడీ వీళ్ళు తీసుకొచ్చిన C11 మొబైల్ ఏదైతే ఉందో ఆ మొబైల్కి కొద్దిగా డౌన్ గ్రేడ్ వర్షన్ అని చెప్పొచ్చు అనమాట. అందులో కొన్ని కెమెరా మోడిఫై చేసి సేమ్ అదే మొబైల్ని వీళ్ళు వచ్చేసరికి C20 పేరు మీద అయితే మళ్ళీ లాంచ్ చేశారు. ఈ మొబైల్ని మరి మన ఇండియాలోకి తీసుకొస్తారా చూడాలి. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి ఎల్జీ నుంచి ఎల్జీ K42 ఈ మొబైల్ని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ US మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ కూడా అయితే పొందిందనమాట. సో ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.6 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 64GB ఉంటుంది, ర్యామ్ 3GB ఉంటుంది. ప్రాసెసర్ MediaTek Helio P22 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రైట్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 5 మెగాపిక్సెల్, థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్ మైక్రో డెప్త్ సెన్సార్ అనమాట. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీ అనేది ఈ మొబైల్కి అయితే ఉంటుంది. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు $10,990 మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ మొబైల్ని వీళ్ళు సేల్కి అయితే తీసుకొచ్చారు. మొబైల్ అన్ని బాగున్నాయి, మిలిటరీ స్టాండర్డ్ కూడా అయితే ఉంది. బట్ అసలు మొబైల్ ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Helio P22 ప్రాసెసర్ని యూజ్ చేశారు. సో ఇక్కడే దెబ్బ కొట్టేసింది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus నుంచి OnePlus స్మార్ట్ వాచ్ ఇప్పుడు తెస్తుంది అప్పుడు తెస్తుంది అని చెప్పేసి మనం చాలాసార్లు టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం. వీళ్ళు స్మార్ట్ వాచ్ తేలేదు కానీ స్మార్ట్ బ్యాండ్ అయితే ఆల్రెడీ తీసుకొచ్చేసారు. ఇప్పుడు అసలుకి స్మార్ట్ వాచ్లో వీళ్ళు 2 వేరియంట్స్ అయితే తీసుకురాబోతున్నట్టు వస్తుంది. ఈ 2 వేరియంట్స్ కూడా మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయింది. దీని ప్రకారం చూస్తే స్మార్ట్ వాచెస్ని ముందుగా ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే అర్థమవుతుంది అనమాట. ఇంతకుముందు స్మార్ట్ బ్యాండ్ కూడా చూస్తే వీళ్ళు ఇండియాలోనైతే ప్రవేశపెట్టారు. ఇప్పుడు వచ్చరికి స్మార్ట్ వాచ్ కూడా వీళ్ళు ఇండియాలోనే లాంచ్ చేయబోతున్నారు. అది 1 కాదు 2 అని చెప్పి వస్తుంది. సో మరి చూడాలి ఈ వాచెస్ని ఎప్పుడు తీసుకొస్తారనేది. మార్చి నెలలో అయితే ఈ వాచెస్ వస్తాయని చెప్పేసి ఇక్కడ మనకి న్యూస్ అయితే ఉంది. సో త్రాంగ్ నుంచి చూస్తే మనకి మోటరోలా నుంచి మోటరోలా క్యాప్రినా ప్లస్ ఈ మొబైల్ మోటో G30 పేరు మీద NBTC సర్టిఫికేషన్లో అయితే ఇంతకుముందు స్పాట్ అయింది కదా. ఇప్పుడు వచ్చరికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫికేట్లో కూడా ఈ మోడల్ నెంబర్ అయితే స్పాట్ అయింది అనమాట. అంటే దీని ప్రకారం మన ఇండియాలో కూడా ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S21 లైనప్ మొబైల్ని లాంచ్ చేసిన సంగతి తెలుసు. ప్రీ బుకింగ్ ఆర్డర్లు ఆల్రెడీ మన ఇండియాలో అయితే స్టార్ట్ కూడా అయిపోయినాయి. సో మీకు ఇప్పుడు అమెజాన్లో Samsung.comలో ఆఫ్లైన్లో మీకు వీటికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ కూడా అయితే కంటిన్యూ అవుతున్నాయి అనమాట. 29వ తారీఖు నుంచి వీటి సేల్స్ అనేవి అయితే స్టార్ట్ అవుతాయి. అంటే అప్పటి నుంచి మీకు షిప్మెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ ప్రీ బుకింగ్ ఏవైతే ఉన్నాయో ఇవి లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన S20తో కంపేర్ చేసుకొని చూస్తే S20 లైనప్తో ఈసారి వచ్చరికి 15 to 20% గ్రోత్ అనేది ఇంకా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఎక్కువగానే వీటి ప్రీ బుకింగ్ అయితే జరిగినట్టుగా సో ఇప్పుడు సామ్సంగ్ అయితే చెబుతుంది. సో నెక్స్ట్ న్యూస్ మనకి మిర్జాపూర్ ఈ వెబ్ సిరీస్కి లేని ఫ్యాన్స్ అంటూ లేరు. చాలా మంది దీనికి అయితే ఫ్యాన్స్ ఉన్నారు. మేజర్గా చూస్తే ఇందులోని బూతులు ఏవైతే ఉన్నాయో వీటికి వచ్చేసరికి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. చాలా మేమ్స్లో చూసుకుంటే వీటి బూతులను అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ మిర్జాపూర్ అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ మీద సుప్రీంకోర్టు నోటీస్ పంపించినట్టుగా అయితే ఇక్కడ న్యూస్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకి మిర్జాపూర్ని బ్యాన్ చేయాలి, ఈ సిరీస్ని వెబ్ సిరీస్ ఏదైతే ఉందో దీన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి సో నోటీస్ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. అలాగే మనకి గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే పాస్ చేసిందనమాట. ఈ వెబ్ సిరీస్ అలాగే వెబ్సైట్లు అంటే OTTలో రిలీజ్ అయ్యే ఏవైతే మూవీస్ ఉంటాయో వీటి కోసం స్క్రీన్ కమ్యూనిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే సెన్సార్ అయ్యే ఇకపై నుంచి వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ OTTలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ చట్టాలు గిట్టాలు కనుక స్ట్రాంగ్ అయితే. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి హానర్ నుంచి హానర్ V40 5G వేరియంట్ మొబైల్ ని ఈ రోజు వీళ్ళు లాంచ్ అయితే చేశారు చైనాలో. సో ఈ మొబైల్ హానర్ ఇండివిజువల్ గా వచ్చినాక అంటే మనకి హువావే నుంచి సపరేట్ అయిన తర్వాత వచ్చిన మొదటి మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్లో డిస్ప్లే వచ్చేసరికి 6.72 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది. 300 Hz వరకు మనకి డిస్ప్లే శాంపిల్ రేట్ అయితే ఉంటుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 128GB ఉంటుంది. ర్యామ్ వచ్చేసరికి 8GB ఉంటుంది. ప్రాసెసర్ MediaTek Dimensity 1000+ ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది 5G వేరియంట్ మొబైల్ అనమాట. ఇంకా ఇందులో రైట్ సైడ్ మనకి వచ్చేసరికి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఇది మైక్రో సెన్సార్ అనమాట. ఇంకో మరో సెన్సార్ వచ్చేసరికి ఆటో ఫోకస్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మనకి డ్యూయల్ సెన్సార్ అయితే ఉంటుంది, అంటే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 16 మెగాపిక్సెల్, రెండో కెమెరా వచ్చేసరికి TOF టైమ్ ఆఫ్ ఫ్లైట్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి పోర్ట్రేట్ షాట్స్ కోసం యూజ్ చేసినట్టుగా తెలుస్తుంది.
ఇక ఆండ్రాయిడ్ 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే చైనా ప్రైస్ మన ఇండియన్ ప్రైస్ తో కన్వర్ట్ చేసి 40,600 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉందన్నమాట. ఇందులో 256GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి 45,100 ప్రైస్ అయితే పెట్టారు. ఇక ఈ మొబైల్ ని మన ఇండియాలోకి తీసుకొస్తారా, సో చూడాలి. ఎందుకంటే మనకి హువావే ఎప్పుడైతే యూఎస్ బ్యాన్ విధించిందో ట్రేడ్ వార్లో, సో అప్పటి నుంచి హానర్ కూడా మొబైల్స్ అయితే తీసుకురావడం మానేసింది. ఇప్పుడు వచ్చేసరికి హానర్ ఇండివిజువల్గా బ్రాండ్కి అయితే వచ్చిందంటే వేరే వాళ్ళు కొనేసారు కాబట్టి సపరేట్ అయిపోయింది హువావేతో. సో ఇప్పుడైనా తీసుకొస్తారేమో చూడాలి. ఇక నెక్స్ట్ న్యూస్ మళ్ళీ మనకి రియల్మీ నుంచి. రియల్మీ రేస్ ప్రో, ఇంకోటి వచ్చేసరికి రియల్మీ X9 Pro, ఈ రెండు మొబైల్స్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు మనకి రివీల్ అయినాయి అనమాట. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రాబోయే ఒక విధంగా చెప్పాలంటే ప్రీమియం మొబైల్ అలాగే ఫ్లాగ్షిప్ మొబైల్స్ అని చెప్పుకోవచ్చు ఈ రెండు మొబైల్స్. ఇందులో వచ్చేసరికి మనకి రియల్మీ రేస్ ప్రో చూస్తే ఇందులో 6.8 ఇంచెస్ క్వాడ్ హెచ్డి ప్లస్ OLED డిస్ప్లే తో 160 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే Qualcomm Snapdragon 888 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 128 అలాగే 256GB అలాగే 512GB వేరియంట్ లో ఈ మొబైల్ అయితే ఉండబోతుంది అనమాట. ఇక అలాగే ర్యామ్ వచ్చేసరికి 12GB అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్ 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూస్తే 5000 mAh బ్యాటరీ ఉంటే 125 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇందులో మెయిన్ కెమెరా వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ ఉంటే మనకి సెకండ్ అండ్ థర్డ్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుంది. ఇక అలాగే రియల్మీ X9 Pro చూస్తే ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి మనకి 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ OLED డిస్ప్లే అయితే ఉండబోతుంది. ఇది 120 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుందంట. ఇక ఇందులో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ రీసెంట్గా లాంచ్ చేసిన Dimensity 200 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. ఇక ఈ మొబైల్లో ర్యామ్ మనకి 12GB ఉంటే స్టోరేజ్ వచ్చేసరికి 128 అలాగే 256GB స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇక రేస్ సైడ్ మనకి 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే మెయిన్ కెమెరా ఉంటుంది. సెకండరీ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. 4500 mAh బ్యాటరీ ఉంటే 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో ఇక ఈ రెండు మొబైల్స్ స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి. మరి ప్రైజెస్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ రెండు మొబైల్స్ ని మనం వచ్చేసరికి మార్చి ఎండింగ్ నాటికల్లా రియల్మీ లాంచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అలాగే రియల్మీ వాచ్ 2, ఈ వాచ్ వచ్చేసరికి ఇప్పుడు మనకి FCCలో అయితే స్పాట్ అయింది అనమాట. రియల్మీ వాచ్ 2 అంటే ఫస్ట్ వీళ్ళు తీసుకొచ్చిన రియల్మీ వాచ్ ఉంది కదా, దాని సక్సెసర్ అని చెప్పొచ్చు. రియల్మీ వాచ్ S కి సక్సెసర్ కాదు. 1.4 ఇంచెస్ TFT డిస్ప్లేతోనే రాబోతుంది. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన అదే డిస్ప్లే అనమాట. బట్ వచ్చరికి ఇందులో ఈసారి మనకి బ్యాటరీ వచ్చరికి 305 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. బ్యాటరీ లైఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక IP68 వాటర్ రెసిస్టెంట్ తో అయితే ఈ వాచ్ రాబోతున్నట్టుగా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వస్తుంది అనమాట. సో చూడాలి మరి ఈ వాచ్ ని ఎప్పుడు వీళ్ళు రిలీజ్ చేస్తారనేది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి బై యూ కాయిన్ క్రిప్టో కరెన్సీ యూజర్ డేటా ఇప్పుడు లీక్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఈ డేటా అంతా ఇప్పుడు డార్క్ వెబ్ లో అయితే పెట్టేశారు. బై యూ కాయిన్ లో వచ్చేసరికి చాలా మంది క్రిప్టో కరెన్సీని అయితే బై చేస్తారు. ఈవెన్ మనకి బిట్ కాయిన్ కూడా అక్కడ నుంచి అయితే బై చేయొచ్చు అనమాట. అక్కడ వచ్చేసరికి ఎవరైతే కాయిన్స్ పర్చేజ్ చేసిన వాళ్ళ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ యూజర్ డేటా మొత్తం అంతా ఇప్పుడు డార్క్ వెబ్ లోకి అయితే వెళ్ళిపోయింది. ఇందులో వచ్చేసరికి KYC కోసం వీళ్ళు ఇచ్చిన ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఇప్పుడు డార్క్ వెబ్ లో పెట్టినట్టు తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ లో చూస్తే ఇక్కడ మనకి నేమ్ తో పాటు ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, క్రిప్టో కరెన్సీ కొన్న ఆర్డర్ ఇన్ఫర్మేషన్ తో పాటు డిపాజిట్ హిస్టరీ, బ్యాంక్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ బ్యాంక్ నేమ్ అండ్ అకౌంట్ నెంబర్ తో సహా, అలాగే KYC ఇన్ఫర్మేషన్ లో సార్ మీరు పాన్ కార్డ్ ఇస్తే పాన్ కార్డు, అలాగే పాస్పోర్ట్ నెంబర్ ఇస్తే పాస్పోర్ట్ నెంబర్, లేకపోతే ఏదైనా ఐడెంటిటీ ఇస్తే ఆ ఐడెంటిటీ అయితే ఇప్పుడు లీక్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి షామీ నుంచి. షామీ మీ వాచ్ లైట్ ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో అయితే స్పాట్ అయింది అనమాట. అంటే అతి త్వరలో మన ఇండియాలో ఈ స్మార్ట్ వాచ్ ని లాంచ్ చేయడానికి షామీ చూస్తున్నట్టు తెలుస్తుంది. యాక్చువల్గా ఈ వాచ్ ని నవంబర్ నెలలో రెడ్మీ వాచ్ పేరు మీద చైనాలో లాంచ్ చేశారు. అక్కడ 3,400 రూపాయలు ఈ వాచ్ ప్రైస్ అయితే పెట్టారు. దాన్ని మళ్ళీ రీబ్రాండ్ చేసి ఇప్పుడు మీ వాచ్ లైట్ పేరు మీద అయితే ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. దీనికి రీజన్ ఏంటంటే ఇంతకుముందే నేను చెప్పాను కదా, రియల్మీ వాచ్ 2 అయితే రాబోతుంది. సో దాని పోటీగా రెడీ చేయడం కోసం దీన్ని అయితే వీళ్ళు ఇప్పుడు దించుతున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పో అండ్ OnePlus ఈ రెండింటికి సంబంధించిన R&D సెంటర్స్ సో ఇప్పుడు మెర్జ్ అయినట్టుగా అయితే ఇక్కడ న్యూస్ వస్తుంది. యాక్చువల్గా ఇవి వచ్చేసరికి డిసెంబర్లోనే మెర్జ్ అయితే అయిపోయినాయి అనమాట. కాకపోతే అఫీషియల్గా దీనికి సంబంధించిన న్యూస్ అయితే ఇప్పుడు వరకు బయటకు అయితే తీసుకురాలేదు. ఇప్పుడు వచ్చేసరికి మనకి OnePlus సంబంధించిన ఒక వ్యక్తి నుంచి ఈ న్యూస్ అయితే బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ రెండు R&D సెంటర్స్ అయితే ఇప్పుడు మెర్జ్ అయితే అయిపోయినాయి. ఇకపై నుంచి మనకి రెండు అంటే ఏవైనా కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరిగితే అటు ఒప్పోకి కానీ ఇటు OnePlus కానీ ఒకే టీం అయితే చేస్తూ ఉంటుంది అనమాట. సో ఒకప్పుడు ఆల్రెడీ ఒప్పో తీసుకొచ్చిన కొన్ని డిజైన్స్ని అటు ఇటుగా మార్చి OnePlus అయితే తీసుకొచ్చేది. ఎందుకంటే ఇటు పేరెంట్ కంపెనీ రెండు సిస్టర్ కంపెనీసే కాబట్టి సో R&D ఒకటైనప్పటికీ పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. మనకి షామీ అండ్ రెడ్మీ చూసుకుంటే ఒకే R&D సెంటర్ మీద అయితే వర్క్ అవుతూ ఉంటాయి. ఇక అలాగే సామ్సంగ్ రీసెంట్గానే వచ్చేసరికి S10 లైనప్కి వీళ్ళు ఆండ్రాయిడ్ 11 One UI 3.0తో అప్డేట్ అనేది రోల్ అవుట్ చేశారు కదా. ఇప్పుడు అప్డేట్ని అయితే పాస్ చేసినట్టు తెలుస్తుంది, అంటే ఆపేసినట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి బగ్స్ అనమాట. చాలా మంది యూజర్స్లో ఈ బగ్ అయితే స్పాట్ అయింది. ఫొటోస్ తీస్తున్నప్పుడు ఫొటోస్ బ్లర్గా ఉండడం, అలాగే మొబైల్ ఓవర్ హీట్ ఎక్కడం అయితే జరుగుతున్నాయట. అందువల్ల వచ్చేసరికి
ప్రస్తుతానికి దీన్ని అయితే పాజ్ అయితే చేశారు. మరి బగ్ని ఫిక్స్ చేసి మళ్ళీ ఎప్పుడు వీళ్ళు దీన్ని రిజ్యూమ్ చేస్తారో చూడాలి. ఇక ఫైనల్ న్యూస్ మనకి యాపిల్ నుంచి ఐప్యాడ్ మినీ 6 దీనికి సంబంధించిన ర్యాండర్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఈ ఇమేజెస్ ప్రకారం చూస్తే గతంలో వచ్చిన ఐప్యాడ్స్ తో కంపేర్ చేస్తే ఇది మనకి కొంచెం డిఫరెంట్ గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా దగ్గర పంచ్ హోల్ కనిపిస్తుంది. అలాగే మనకి ఫింగర్ ప్రింట్ కూడా వీళ్ళు పంచ్ హోల్ డిస్ప్లేకి యూజ్ చేసినట్టుగా అయితే అర్థమవుతుంది అనమాట. చుట్టూ డిస్ప్లే అయితే మాత్రం బెజర్లెస్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. ఫింగర్ ప్రింట్ దగ్గర మాత్రం మనకి కట్అవుట్ అయితే కనిపిస్తుంది. సో చూడాలి, ఇది వచ్చేసరికి మనకి అఫీషియల్ ఇమేజెస్ అయితే కాదు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.